హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మన అమ్మమ్మలు చేసిన తపాలా చెక్కలు మనం అట్లా చేయలేకపోయినా అదే టేస్ట్తో వచ్చేటట్టు చేయాలంటే ముందుగా 2 కప్పులు గోధుమ పిండి. నేను జొన్న పిండి, మన హెల్త్ గురించి జొన్న పిండి 1 కప్పు, కొద్దిగా 2 స్పూన్లు శనగపిండి, 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని దాంట్లోనే మనం జీలకర్ర ఉన్నవన్నీనండి, మనకున్న జీలకర్ర, క్యారెట్, ఆనియన్స్, ఒక ఆనియన్ కానీ 2 కానీ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని వేసుకుంటామండి. నెక్స్ట్ మనకి కావాల్సింది అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నవి కట్ చేసుకొని బాగా కోరినట్టుగా కూడా చేసుకోవచ్చు. అల్లం ముక్కలు వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని, పచ్చిమిర్చి కారం సరిపడా, అదే పిండికి అయితే 5-6 పడతాయండి. కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్నాక దాన్ని వాటర్తో కాకుండా మనం పెరుగుతో కలుపుకుంటే, పెరుగు 4-5 స్పూన్లు వేసుకొని, ముందు 2 స్పూన్లు వేసుకుంటాం, కలుపుకుంటాం, లేదంటే 1 స్పూన్ వేస్తాము. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అప్పుడు మనం పెరుగు, నేను ఇప్పుడు కుండల్లో పెరుగు చూపించాను కదండి, అదే ఎక్కువ వాడుతున్నాను ఈ మధ్య. ఆ కుండలో పెరుగుని మనం 3 స్పూన్లు వేసుకొని బాగా గట్టిగా అన్నీ కలిపి చేసేసుకుంటాం అన్నమాట. అంటే అందరికీ తెలిసినమైన అమ్మమ్మలు నాయనమ్మలు అంత టేస్ట్ ఆ రోజుల్లో ఇంకా మనం తింటే వదిలిపెట్టేవాళ్ళం కాదు. కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నానండి. కానీ ఈ రోజుల్లో బయట ఫుడ్కి వెళ్ళి మనం తింటున్నాం కదా, అవన్నీ మానేసి మనం ఓపిక ఉన్నంత మట్టుకు ఆడవాళ్ళు ఇట్లా చేసుకొని స్నాక్స్ కింద పిల్లలకి ఈవినింగ్ పెట్టామనుకోండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీ పద్ధతి. అప్పట్లో ఇట్లా తెప్పార్లో వేసి నొక్కేవారు ఆయిల్ వేసి, అట్లా అని కాకుండా మన ప్లాస్టిక్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ రాసి మనకు వీలున్నంత మట్టుకు పల్చగా చేసుకొని పెనం పెట్టుకొని, పెనం మీద కొద్దిగా ఆయిల్ బదులు నెయ్యి మంచిది అంటున్నారు కాబట్టి నెయ్యి 1-2 స్పూన్లు, ఎక్కువ కూడా పట్టదు దీనికి, వేసుకొని కాల్చుకుంటామండి. ఈ రోజుల్లో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అబ్బాయిలకి అందంగా వంట చేసే అమ్మాయి దొరకడం చాలా చాలా అదృష్టం అండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ అందం అనుకోండి, అందం చూసి చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ వంట వచ్చిన అమ్మాయిని చేసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా టేస్టీగా అమ్మాయి వెరైటీగా ఫుడ్ అయ్యి ఉంటే రకరకాల వంటలు చేసి పెడుతుంది. అట్లా అని చేస్తుంది కదా అని మనం కూడా చక్కగా కూర్చొని అది చేయి ఇది చేయి అనకూడదు. మగపిల్లలు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తుంటే అట్లా ఆడుతూ పాడుతూ జంట చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఇదిగోండి అట్లా తీయాలి, దాన్ని వేరే తీయకుండా ప్లేట్లోనే అట్లా వేయాలి. ఫ్యామిలీ కూడా సూపర్గా ఉంటుంది, పిల్లలు చాలా హెల్తీగా పెరుగుతారు, చాలా చాలా ఆరోగ్యం. నాకు తపాలా చెక్కలు మరిపించినంతగా వచ్చింది మా ఇంట్లో తిని. అబ్బా, ఇప్పుడు మేము చిన్నప్పుడు మా అమ్మ చేసినట్టుగా ఉంది, మా అమ్మమ్మ చేసినట్టుగా ఉందని మా వారు కూడా అనేటప్పటికీ లేడీస్కి ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించండి. అట్లాగని వాళ్ళ చేతే పని చేయించుకోకుండా అబ్బాయిలు కూడా చిన్న చిన్న హెల్ప్లు కట్ చేయడాలు ఇలా చేశారనుకోండి, ఇద్దరు వంటింట్లో వండి చేసుకుంటే ఆ జంట చూడముచ్చటగా ఉంటుంది, వంట కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చేసిన తపాలా చెక్కలు మాత్రం మా వారికి చాలా బాగా నచ్చి ఎంతో ముచ్చట పడిపోయారు. అబ్బా చాలా బాగున్నాయని. అంటే అంత వాళ్ళు చేసిన టేస్ట్ వేరండి, కానీ ఆ టేస్ట్ కొద్ది దగ్గరలో తెచ్చాం కదా, అది మైమరిపించాం కదా అనే ఆనందం ఒకటి నాకు చాలా ఉంది. దాంట్లోనే నూపప్పు కొద్దిగా మనం పైన జల్లుకోవచ్చండి. జల్లుకొని 2 వైపులా, ఒకవైపు జల్లి మళ్ళీ రెండో వైపు తిప్పుతాం కదా, అప్పుడు కూడా మనం ఆ నూపప్పుని జల్లుకుంటే అన్నీ హెల్తీవి కదా మనకి ఇప్పుడు తెలిసినవే. బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. తప్పనిసరి పరిస్థితుల్లో ట్రావెలింగ్కో ఎక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తినొచ్చు. అదే హౌస్ వైఫ్ కూడా కాకుండా, హౌస్ వైఫ్ అయితే పర్లేదు చేస్తారు, అదే జాబ్ చేస్తున్న వాళ్ళకి మగవాళ్ళు కూడా కొద్దిగా ఏమనుకోకుండా, శ్రమ అనుకోకుండా చిన్న హెల్ప్ చేశారనుకోండి, అసలు ఆ ఫ్యామిలీ అందంగా ఉంటుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారని నా ఉద్దేశం అనమాట. అట్లాగా దగ్గరుండి అన్నీ చేసుకొని వెరైటీలు పాతకాలం వంటలు మనం వెతికి మరి
వండుకొని పెడుతుంటే తింటుంటే మనకి ఆనందంగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారని నా ఆలోచన. అబ్బా రోజు మేము స్నాక్స్ తిన్నామండి సాయంత్రం. అసలు ఎంత టేస్ట్గా ఉందంటే తపాలా చెక్కలు అబ్బా మైమరిపించినట్టుగా అయిపోయిందనమాట. ఆ కాలం ఇప్పుడు అమ్మమ్మలు లేరు, నాయనమ్మలు ఉండట్లేదు, ఒంటరి ఫ్యామిలీస్ కాబట్టి జాగ్రత్తగా చేసుకొని నేర్చుకోండి.